Hello all, welcome to my channel. In this video we are going to know about 4th week readiness plan for class 6th subject English, day 19, content birthday. Yes, learning outcomes. Students will be able to understand the vocabulary related to birthday such as cake, candle, gifts, etc. Use descriptive language to describe birthday celebrations using adjectives such as fun, exciting, happy, etc. Construct simple sentences to describe birthday activities such as my friends give me gifts. Okay, teachers, now your activity. Activity 1, discuss with the children on birthday. Teacher asks a few interactive questions and writes responses on the blackboard. Examples: what is your favorite thing to do on your birthday? Who usually gives gifts on birthday? Who you want to invite to your birthday or on your birthday? Yes, ఇలాంటి ప్రశ్నలు వేయడం ద్వారా విద్యార్థులు ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్షన్తో పాటు రెస్పాన్సెస్ వస్తాయి. రెస్పాన్సెస్తో పాటు వొకాబులరీ డెవలప్ అవుతుంది, ఐడియాస్ వస్తాయి, సెంటెన్స్ మేక్ చేయడం వస్తుంది. కనుక వీటన్నిటిని మీరు బోర్డు మీద రాస్తారు. నా ప్రాక్టీస్ వర్డ్స్ ఏవైతే వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు చెప్పారో ఇక్కడ ఉన్న వర్డ్స్ కాకుండా ప్రాక్టీస్ వర్డ్స్ చాలా ప్లెంటీ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. వాటన్నిటిని ప్రొనౌన్స్ చేయించి స్పెల్ చేయించి వాటిని నోట్బుక్లో రాసుకోమనాలి. Okay, cakes, cream, guests, gifts, anniversary, hats, like that. Okay, now activity 3. Yes, read the following sentences. Yes, here are some expressions ఉన్నాయి ఇక్కడ. బర్త్డే విషెస్కి ఏ విధంగా చెప్పాలో వాటిని 2-3 సార్లు ప్రాక్టీస్ చేయించాలి. అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేసేసి ఒక నరేషన్ కూడా చేయొచ్చు. ఎవరైనా బర్త్డే అయితే ఒక 5గురు ఏ విధంగా విష్ చేస్తారో మీరు వీటిని ఉపయోగించి వాళ్ళని విష్ చేయమని చెప్పాలి. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ బర్త్డే, విత్ యూ ఎ వండర్ఫుల్ డే, విష్ యూ ఏ వండర్ఫుల్ డే, హ్యావ్ ఎ మ్యారులస్ డే, హ్యావ్ ఏ డిలైట్ బర్త్డే, హ్యావ్ ఎ గ్రేట్ బర్త్డే. ఇలాగా మీరు నచ్చినట్టు విష్ చేయవచ్చు. ఆ విష్ చేసే విధానాన్ని వాళ్ళకి అలవాటు చేయాలి. ఓకే, నౌ రీడ్ అబౌట్ బర్త్డే. ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ కూడా ఉంది. ఒక డిస్క్రిప్షన్ ఎలాగంటే ఎవరైనా చెప్పుకునేటట్టు మీరు అక్కడ పెర్ఫామ్ చేయించవచ్చు. మరుసటి రోజు డే 20 రోజున మీరు దాన్ని ఇంటరాక్ట్ చేస్తే ఒక రోల్ ప్లే లాగా లేకపోతే ఒక మోనో యాక్షన్ కూడా చేయించుకోవచ్చు. ఒక బర్త్డే టోపీ పెట్టుకుని ఓకే అక్కడ ఎవరైనా ఇన్వైట్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ హాయ్ ఐఎమ్ మల్లిక, I am celebrating my birthday. My father brought a delicious and colorful cake. My mother brought me a new dress and chocolates. My uncle decorated my room with balloons. My friends presented gifts to me. ఇక్కడ అన్నీ చూసారా, మల్లిక తన బర్త్డే గురించి చెప్పుకుంటుంది. అంటే ఇదంతా ఆల్రెడీ అయిపోయింది, చెప్పింది, పాస్ట్ టెన్స్లో ఉంచారు. ఇదే డిస్క్రిప్షన్ అనేది 5th కూడా వాళ్ళకి వర్క్ బుక్లో ఇవ్వడం జరిగింది. కనుక వాళ్ళు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకుని ఇంకొన్ని సెంటెన్సెస్ చెప్పడానికి కూడా రెడీ అవుతారు. ఓకే, నౌ సి ద సెకండ్ డే, దట్ ఈజ్ యువర్ డే, టీచర్స్ డే. టీచర్స్ ఇక్కడ మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ డే 20లో అంటే సెకండ్ డే బర్త్డే ప్రోగ్రాంలో బర్త్డే కంటెంట్లో మీరు బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కొత్త యాక్టివిటీస్ డిజైన్ చేయండి. ఓకే, నా స్టూడెంట్ యాక్టివిటీ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్ మనం వొకాబులరీ ఏవైతే ఇచ్చామో వాటిని వాళ్ళు ఫిల్ చేస్తారు. చూసారు కదా, బర్త్డే, బెలూన్స్, కేక్, ఈ రకంగా మీరు వీటిని ఫిల్ చేయడానికి ఒక్కొక్కరిని పిలవడం ద్వారా అంటే బ్లాక్ బోర్డ్ మీద చార్ట్ మీద వీటిని ప్రజెంట్ చేయడం ద్వారా ఈ యాక్టివిటీని కంప్లీట్ చేయొచ్చు. అలాగే క్రియేటివిటీ కోసం ఒక బర్త్డే టోపీని కూడా మీరు తయారు చేయించవచ్చు. అక్కడ ఒక నెరేషన్, ఒక డ్రామా లేదా ఒక రోల్ ప్లే కూడా చేయించవచ్చు. ఓకే, నో యాక్టివిటీ 2, అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఎస్,
దే గేవ్ సమ్ వర్డ్స్ రిలేటెడ్ టు బర్త్డే. వాటిని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏంటో వాళ్ళకి థర్డ్ క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది కనుక థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో ఎవరైతే కొంచెం డల్గా ఉన్నారో యాక్టివ్ పార్టిసిపేషన్ లేదో వాళ్ళకి ఇంకోసారి అది ఎలా చేయాలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీరు రీకాల్ చేయండి. ఆల్రెడీ బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు చేయడానికి రెడీ అవుతారు. వాళ్ళతో ఒక 2-3 మోడల్స్ చేయించిన ద్వారా ఎవరైతే బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా రెస్పాండ్ అయ్యేటట్టు ఇక్కడ మీరు చూసుకుని వాళ్ళకి అవసరమైతే మీ అసిస్టెంట్స్ అనేది వాళ్ళ మీద ఉంచాలి. మీ కేర్ తీసుకున్నాడు, మీ కేర్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఈ రకంగా చేస్తే వీటిని కూడా మీరు చక్కగా ఇక్కడ పెట్టించవచ్చు. ఐ థింక్ ఫస్ట్ వన్ ఏతో ఏ వర్డ్ లేదు కనుక బర్త్డే అనేది ఫస్ట్ కమ్స్ బర్త్డే ఫస్ట్ వర్డ్. రెండవది ఏంటంటే కేక్, ఆబ్వియస్లీ కేక్ అవుతుంది. అలాగే డీతో ఏమున్నాయా, అలాగా ఒక బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ని మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేయించే విధంగా క్వశ్చన్స్ వేస్తూ చేయించవచ్చు. ఓకే. యాక్టివిటీ 3, యాడ్ ఐఎన్జీ టు ద వర్డ్స్, టు ద వెర్బ్స్. ఎస్, టు ద వెర్బ్స్. ప్లే ప్లస్ ఐఎన్జీ, ప్లేయింగ్, వేరింగ్. ఈ యాక్టివిటీస్ కూడా మనకు చాలా వరకు 5th క్లాస్లో వర్క్ బుక్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది కనుక ఆల్రెడీ 5thలో ఎవరైతే థరోగా ఉన్నారో, ఏ గ్రేడ్ స్టూడెంట్, B+ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళు చేయగలుగుతారు. మీ దృష్టి అంతా ఎవరి మీద ఉంచాలి? రెడీనెస్ మీద. B-C గ్రేడ్లు అయితే CD గ్రేడ్లు విద్యార్థుల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే ఇక్కడ అన్ని స్పెల్లింగ్స్ అనేవి మారుతున్నాయా లేదా చూడాలి. ఇక్కడ ట్రైకి ఎస్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజీగా ఈ విధంగా వచ్చేస్తాయి కనుక ఇక్కడ మనం ఇక్కడ పెద్దగా ఐఎన్జీకి ఏమైనా మార్పులు ఏం లేవు. వీటన్నిటి పక్కన ఇంక్ చేయించి రాయించవచ్చు. ఎస్. నో మైండ్ మ్యాప్. ఫస్ట్ రోజు అదే డే 19ని మనం ఏదైతే బర్త్డే వొకాబులరీ చెప్పుకున్నామో ఆ బర్త్డే వొకాబులరీ అంతటిని కూడా ఇక్కడ వాళ్ళ చేత చెప్పిస్తూ, లేదా ఒక చార్ట్ మీద కానీ, ఒక ప్యానల్, మన IFP ప్యానల్ మీద కానీ, లేదా బ్లాక్ బోర్డు మీద కానీ, గ్రీన్ బోర్డు మీద కానీ మీరు రాయిస్తూ వీటిని వాళ్ళ చేత రెస్పాండ్ అయ్యేట్టు చేయొచ్చు. కేక్, క్యాండిల్, గెస్ట్స్, గిఫ్ట్స్, డెకరేషను, స్వీట్స్, హ్యాపీనెస్, ఇలాంటివన్నీ కూడా మీరు రాయించవచ్చు. ఇక్కడ అదే ఏదైతే వొకాబులరీ ఉందో ఆల్రెడీ మీరు ముందు రోజు చెప్పిన దానికి డిక్టేషన్ ఏదో చెప్పే విధంగా వాళ్ళకి వొకాబులరీ అనేది రాయించుతారు కదా ప్రాక్టీస్కి, దాన్ని కూడా డిక్టేషన్ ఇవ్వండి. ఆ డిక్టేషన్లో కరెక్షన్ చేయండి. వాటిలో రాంగ్ ఏమైనా ఉంటే ఇంపోజిషన్ రాయించండి. జస్ట్ వాళ్ళకి మళ్ళీ ప్రాక్టీస్ చేయించే విధంగా ప్రోత్సహించండి. ఈ రకంగా మీరు చేసుకుని వెళ్తూ ఉంటే నెక్స్ట్ మనం డే 90-20లో ఉన్న బర్త్డే కంటెంట్ అనేది విద్యార్థులకు కొంచెం త్వరగా వస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా కొంచెం వొకాబులరీ కూడా ఫెమిలియర్ అవుతుంది. ఓకే టీచర్స్, థ్యాంక్ యూ. బాయ్.